హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తీక్ గంగపతన్ ఫ్రెండ్స్. నేనైతే బ్రిడ్జి మీదకి వచ్చాను. నా చేతిలో ఉంది ఏంటో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను బ్రిడ్జి మీదకి వచ్చిన తర్వాత నాకు చిన్న బోట్ అయితే కనిపించింది. దాంట్లో ఎక్కువ ఉండరు మనుషులు, ఉద్రే ఉంటారు. చిన్న బోటు, సముద్రం బాగోపోయినా మత్స్యకారులు వెళ్ళి వేటకి వెళ్ళి వస్తున్నారు. చేపలు పడ్డాయో లేవో నాకు తెలియదు. చూసారు కదా, నేనైతే వీడియో తీస్తున్నాను బ్రిడ్జి మీద నుంచి. అదే తరలా తిరుగుతున్నాయి. ఎందుకంటే మా మత్స్యకారులు చాలా కష్టపడతారు. సముద్రం బాగున్నా బాగోపోయినా ఏటకెళ్ళకపోతే ఇంట్లో గడదు. చూసారు ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నారో. నేనైతే బ్రిడ్జి మీద వచ్చాను. నాకైతే 2 చేపలు అయితే పడ్డాయి. ఒకటైతే కప్ప. ఆ కప్పనైతే నేనైతే నీటిలో అయితే పారేస్తాను, ఎందుకంటే ఇది మాకు పనికి రావు. అయినా కానీ ఈ కప్ప వల్ల మాకు చాలా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే మా వల్ల అవి అయితే కొరికేస్తాయి. ఇవి గేలాలు కూడా వేసినప్పుడు గేలాలు కూడా ఎట్టిపోతాయి. ఈ కప్ప అంటే దేద్రం మాకు ఏది ఉండదు. చూసారు కదా, దాని పొల్లు మన చేయి పెట్టినా మన చేయిని అయితే కెడిసేస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఓ పీత ఓ మాత అయితే అడ్డది. అవి కూడా పారేసాను, కూరకు సరిపోవు కదని. ఎక్కువ చేపలు పడితే మేము కూర అయితే వండుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ నోరు